హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దియా స్టిచింగ్ లాగ్స్. మనం ముందు వీడియోలో పార్ట్ 1 వీడియోలో బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ చూసినాం కదా, బోత్ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ కూడా షార్ట్ పాయింట్స్ రాసిన నేను. సో పాయింట్ వైజ్గా మనం ఇప్పుడు డ్రాఫ్ట్ చేద్దాం, ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్కి డ్రాఫ్టింగ్. కొంచెం ఫ్రంట్ పార్ట్కి లెంతీ ఉంటుంది, ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ డ్రా చేయాలి కదా. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్. సో స్టార్ట్ చేద్దాం. ఇది మనకు ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ యొక్క పేపర్ ఇది. సో ఇప్పుడు ఒక షీట్ తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇటు కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ పాయింట్ ఏముంది, షోల్డర్ డివైడెడ్ బై 2. మనం బ్యాక్కి షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి డివైడ్ చేసినాం కదా, దీనికి మాత్రం షోల్డర్ డివైడెడ్ బై 2. ఎందుకంటే మనకి ఫ్రంట్కి మన షోల్డర్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి బ్యాక్ అంతా ఉండదు కనుక మనకి షోల్డర్ డివైడెడ్ బై 2 ఫిక్స్. ఇది అన్ని సైజ్ వాళ్ళకి. సో మన షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. ఇక్కడ చూడండి మెజర్మెంట్స్. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. 14 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 ఇంచెస్. సో 7 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్. మనం ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ తీసుకున్నాము, ఇక్కడ నుండి 7 ఇంచెస్కి ఒక మార్క్. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ డౌన్. ఇది అన్ని సైజ్ వాళ్ళకి ఫిక్స్. నెక్స్ట్ ఇక్కడ మన నెక్ విడ్త్కి ఫార్ములా ఉంటుంది. నెక్ విడ్త్ అంటే నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేయాలి. దీనికి నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేస్తే ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వస్తాయి. సో ఈ 2.5 ఇంచెస్ని ఇక్కడ మనం షోల్డర్ 1 ఇంచ్ డౌన్ చేసినాం కదా, అక్కడికి ఇట్లా ఒక క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చెస్ట్ లైన్. చెస్ట్ లైన్ అంటే మనకి ఇక్కడ వస్తుంది చెస్ట్ లైన్. చెస్ట్ లైన్కి మనకి ఫార్ములా ఉంటుంది. మనకి ఇది చెస్ట్ లైన్. సో దీనికి ఫార్ములా ఫ్రంట్ పార్ట్ కదా, మనం ఇప్పుడు ఫ్రంట్ది చూడాలి. మన చెస్ట్ ఇందులో ఉంది 32 కాబట్టి మన చెస్ట్ సెకండ్ లైన్లో ఉంది. సో మనం చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.75 ఇంచెస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫార్ములా చెస్ట్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ కాదు సారీ 32 డివైడెడ్ బై 6 మైనస్ 0.75 వేస్తే ఎంత వస్తుంది మనకి 4.5 ఇంచెస్ వస్తుంది. సో 4.5 ఇంచెస్కి మనం ఎక్కడైతే 1 ఇంచ్ డౌన్ చేసినామో అక్కడ నుండి మార్క్ చేసుకోవాలి 4.5 ఇంచెస్కి, అంటే 4.5. సో ఈ 4.5కి ఇక్కడ నుండి 5.5 వస్తాయి కదా, అదే 5.5 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా, ఇదే 5.5 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లైన్. ఓకే, ఇది మనకి చెస్ట్ లైన్. నెక్స్ట్ చెస్ట్ మార్క్. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఎట్లా చేయాలి అంటే చెస్ట్ ప్లస్ లూజింగ్. మనకి ఫ్రంట్కి చెస్ట్కి లూజింగ్ యాడ్ చేయాలి కంపల్సరీ. లూజింగ్ అనేది 27.25 నుండి 35 ఉంటే చెస్ట్ 2 ఇంచెస్ యాడ్ చేయాలి. 35 నుంచి 35.25 నుంచి ప్లస్ సైజ్ అంటే 40 ప్లస్ అక్కడ ప్లస్ సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ యాడ్ చేయాలి. ఒకవేళ మీరు ప్యాడ్ కానీ లైక్రా ఫ్యూజింగ్ అని వేసిరనుకో, దానికి మనం దీనికంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను దీనికి ప్యాడెడ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అనుకోండి, మనం ఇక్కడ మన చెస్ట్ 27.25 నుంచి 35 మధ్యలో ఉంది కాబట్టి 2 ఇంచెస్ కదా, దీనికి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేయాలి. ఒకవేళ ప్యాడెడ్ యూజ్ చేసినా అని లేకపోతే లైక్రా ఫ్యూజింగ్ యూజ్ చేసినా అని ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఫార్ములా. నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నేను ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి 2 ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేయాలి. మన చెస్ట్కి 2 ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేయాలి. నెక్స్ట్ 1.5 మార్జిన్ చేసుకోవాలి. ఒకవేళ ఓకే, ఇది థర్డ్ పాయింట్. మన చెస్ట్ ఎంత 32 ప్లస్ మనం ఎన్ని ఇంచులు యాడ్ చేసుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 8.5. సో 8.5కి నేను ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. 8.5కి ఇక్కడ నుండి చెస్ట్ లైన్కి 8.5 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఎక్స్ట్రా ఫర్ మార్జిన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్కి మధ్య గ్యాప్ ఉంటే
దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. మనం ముందు బ్యాక్ పార్ట్కి చూసినాం కదా, మనకి చెస్ట్లో ఏ డిఫరెన్స్ లేదు. అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ మనకి 32 ఉంది కాబట్టి ఇందులో ఎలాంటి డివైడెడ్ బై చేయొద్దు, ఎందుకంటే మనకి చెస్ట్ మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఒకవేళ మీకు గ్యాప్ ఉంటే కనుక వచ్చిన గ్యాప్ ఇప్పుడు 32కి ఒకవేళ చెస్ట్కి అప్పర్ చెస్ట్కి మధ్య గ్యాప్ ఉంటే వచ్చిన డిఫరెన్స్ని మనం డివైడెడ్ బై 4 చేసేయాలి. 4 చేసి ఈ చెస్ట్ లైన్ ఉంటుంది, చెస్ట్ లైన్కి ముందు మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ పాయింట్ ఉంటుంది మనకి, ఆ చెస్ట్ పాయింట్కి ముందు మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇది 4th పాయింట్. సో మనకి ఇందులో చెస్ట్కి అప్పర్ చెస్ట్కి డిఫరెన్స్ లేదు, సేమ్ ఉంది కాబట్టి మనం ఎలాంటి డివైడెడ్ బై చేస్తలేము, ఎలాంటి చేంజెస్ చేస్తలేము. సో నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి షోల్డర్ మైనస్. మనకి షోల్డర్ మైనస్కి బ్యాక్ పార్ట్కి చూసినాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చూద్దాం. సో మనకి ఇప్పుడు రెడీ షోల్డర్, నెక్ షేప్, నెక్ డీప్ని బట్టి మనకి షోల్డర్ అనేది మైనస్ చేసుకుంటాం. మనకి బ్యాక్కి చేసేసినాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్కి మన రెడీ షోల్డర్ సేమ్ 2, రెడీ షోల్డర్ వచ్చేసి 2. నెక్స్ట్ నెక్ డీప్, మనం నెక్ డీప్ ఎంత తీసుకున్నాం ఫ్రంట్కి, ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచెస్. నెక్ షేప్ వచ్చేసి రౌండ్. సో మనం దీనికి ఓన్లీ ఒక షోల్డర్ మైనస్ చార్ట్ చూస్తాం అంతే. ఓకే, ఇక్కడ మనకి రెడీ షోల్డర్, ఇది షోల్డర్ మైనస్ చార్ట్. రెడీ షోల్డర్ మనం 2 తీసుకున్నాం. సో మన ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎంత 6.5 ఇంచెస్. సో మన నెక్ రౌండ్ ఏంటి, నెక్ షేప్ ఏంటిది రౌండ్. సో మనకి నెక్ రౌండ్ నుంచి నెక్ డీప్ ఎక్కడ వస్తుంది పాయింట్, అది మనకి మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి -2, ఇక్కడ వచ్చేసి -2. ఈ వచ్చిన ఆన్సర్ని మనం ఫుల్ షోల్డర్ నుంచి మైనస్ చేయాలి, లేదంటే మనకి ఇక్కడ డివైడెడ్ బై 2 చేయాలి. ఎందుకంటే మనకి షోల్డర్ 2 సైడ్స్ ఉంటుంది, ఇటు 1 సైడ్ అటు ఇంకో 1 సైడ్. సో మనకు వచ్చిన మైనస్ ఆన్సర్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి షోల్డర్ డౌన్ నుంచి మనం షోల్డర్ డౌన్ ఎక్కడైతే వేసుకున్నాం అక్కడ నుండి ఈ షోల్డర్ మైనస్ అనేది చేయాలి. ఓకేనా, మనకి ఇక్కడ -2 వచ్చింది కాబట్టి -2లో డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి -1. ఇక్కడ మనం ఎంత -1 ఇంచ్ని ఇక్కడ షోల్డర్ మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి 1 ఇంచ్, ఇక్కడ మనం షోల్డర్ డౌన్ చేసినాం కదా, ఇక్కడ నుండి 1 ఇంచ్కి మైనస్ చేయాలి. ఓకే, ఇది మన షోల్డర్ మైనస్. ఇది మనకి మన షోల్డర్స్కి బ్లౌజ్ జారకుండా చూసుకోవడానికి ఈ ఫార్ములా షోల్డర్ మైనస్ అనేది. ఓకేనా, మనకి పర్ఫెక్ట్ ఫిట్ అయి ఉంటుంది అన్నట్టు ఈ షోల్డర్ మైనస్ చేస్తే. అందుకోసమే ఈ షోల్డర్ మైనస్ అనేది ఇంపార్టెంట్. ఇందులో కంపల్సరీగా షోల్డర్ మైనస్ చేయాలి డీప్ నెక్లో. ఓకేనా, ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్కి, మనం 2 చేసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేయాలి. సో ఆర్మ్ హోల్ షేప్ ఎట్లా డ్రా చేయాలి అంటే, మనం ఇక్కడ నుండి మైనస్ చేసిన షోల్డర్ వరకు ఎంత వచ్చిందో అదే మార్కింగ్ ఇక్కడ చెస్ట్ లైన్ పైన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ రెండింటికి మధ్యలో ఒక మార్క్ చేసుకొని మధ్యలో నుండి 0.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లోపలికి. ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్కి మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు రాకుండా ఈ 0.25 ఇంచెస్ లోపలికి తీసుకుంటాం. ఈ లోపలికి తీసుకున్నాన్ని చెస్ట్ లైన్కి కలిసేలాగా ఒక క్రాస్ మార్క్ ఇట్లా డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా క్రాస్ మార్క్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రాస్ మార్క్ డ్రా చేయాలి కదా, దానికి క్రాస్ మార్క్కి ఒక చార్ట్ ఉంది, క్రాస్ మార్క్ చార్ట్. మనకి బ్యాక్ చూడొద్దు, ఫ్రంట్ చూడాలి. మన చెస్ట్ ఇందులో 30.25 నుంచి సెకండ్ లైన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ 0.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మన క్రాస్ మార్క్. ఇక్కడ నుండి అంటే మనం ఇక్కడ 25 ఇంచెస్ డౌన్ చేస్తే మనకి వచ్చినది ఒక లైన్, అక్కడ నుండి 0.75కి ఇక్కడ మార్క్ చేసుకుందాం. సో మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఎలా అంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇట్లా కర్వ్ స్కేల్ని పెట్టి మనకి కరెక్ట్ షేప్ వచ్చే విధంగా ఇట్లా డ్రా చేసుకోవాలి. ఓకే, మనకి ఇది సో మనకి ఇట్లా కింద నుండి ఒక 1/2 ఇంచ్ 0.25 ఒక 1 లైన్ కిందికి వచ్చినా అని మనకి పర్లేదు ఇందులో. ఓకేనా, నెక్స్ట్ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత క్రాస్ మార్క్ డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసినాం. నెక్స్ట్ మైనస్ షోల్డర్కి నెక్ విడ్త్కి సెంటర్ తీసుకోవాలి. సెంటర్ తీసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ మార్క్ చేయాలి. షోల్డర్ నుంచి అపెక్స్కి +1/2 ఇంచ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లెంత్కి 1 ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్న మైనస్ షోల్డర్ ఉన్నాయా, అక్కడ నుండి ఈ నెక్ విడ్త్ పాయింట్ వద్దకి ఇట్లా టేప్ని ఫోల్డ్ చేస్తే మనకి మధ్యలో సెంటర్ పాయింట్ ఒకటి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి నెక్ డీప్ ఎంత వస్తుంది 6.5 మార్క్ చేసుకున్నాం మనం. షోల్డర్ టు ఆపెక్స్ +1/2 ఇంచ్, ఎందుకంటే 1/2 ఇంచ్ మనం ఇక్కడ షోల్డర్కి స్టిచ్ చేస్తాం కదా, అందుకు షోల్డర్ టు ఆపెక్స్ ఇక్కడ 10 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రంట్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్.
14కి +1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్కి మార్క్ చేసిన. ఓకే, ఫస్ట్ నెక్ లైన్, నెక్స్ట్ షోల్డర్ టు అపెక్స్ +1/2 ఇంచ్, నెక్స్ట్ లెంత్ ఫ్రంట్ లెంత్ +1 ఇంచ్. సో ఈ 3 మార్కింగ్కి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ డీప్కి ఒక లైన్. ఇక్కడ నెక్ డీప్కి 1/2 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అంటే మనం క్యాన్వాస్ పేపర్ వేస్తాం కదా, మనం డ్రాయింగ్ అక్కడికే చేసుకుంటాం 6.5 ఇంచెస్కి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్టడానికి వదిలేసుకోం కాబట్టి ఇక్కడ మనకి నెక్కి ఏం 1/2 ఇంచ్ యాడ్ చేయం ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, ఇక్కడ నెక్ షేప్ డ్రా చేయాలి. నెక్ షేప్కి రెడీ షోల్డర్ మనం ఎంత తీసుకున్నామో దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకే, మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే +3 ఇంచెస్ అవుతుంది. నెక్స్ట్ నెక్ విడ్త్ అంటే ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర మనకు 1/2 ఇంచ్ లేదా 0.75 లేదా 1 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత డీప్ కావాలి అనుకున్న దాన్ని బట్టి ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ నెక్ షేప్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ 0.50 ఇంచెస్ అంటే 1/2 ఇంచ్ మనకి ఇక్కడ షోల్డర్ నుంచి మైనస్ చేయాలి. ఓకే, ఫస్ట్ రెడీ షోల్డర్ మనకి 2 ఇంచెస్ కదా, 2కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఏమైతే 3 ఇంచెస్. మనకి ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ నేను +1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ డీప్ ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నా. సో ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ నెక్ షేప్ డ్రా చేయాలి. నెక్ షేప్ ఎట్లా అంటే ఇట్లా మిడిల్కి ఒక పాయింట్, టేప్ని ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటికి మిడిల్ ఒక పాయింట్, ఇట్లా కర్వ్ స్కేల్ పెట్టుకొని నెక్ షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇది మనకి నెక్ షేప్, ఫ్రంట్ నెక్ షేప్. నెక్స్ట్ ఇక్కడ 0.5 ఇంచెస్కి మనం షోల్డర్ అనేది మైనస్ చేయాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ మనం ఎక్కడైతే మన నెక్ లైన్ ఉంటుందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేయాలి, ఇక్కడ నుండి షోల్డర్ వరకు. సో ఇది మనకి మైనస్ అయిపోయింది. నెక్స్ట్ అపెక్స్ టు అపెక్స్ పాయింట్, ఇక్కడ అపెక్స్ టు అపెక్స్ పాయింట్కి మనకి ఫార్ములా ఉంటుంది. మీరు డైరెక్ట్ అయినా చూసుకోవచ్చు, లేదంటే ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. సో 32 చెస్ట్ డివైడెడ్ బై 10 చేస్తే మనకి అపెక్స్ టు అపెక్స్ పాయింట్ వస్తుంది. సో 3.2 ఇంచెస్. సో ఇక్కడ నా అపెక్స్ టు అపెక్స్ చెస్ట్ డివైడెడ్ బై 10 చేస్తే మనకి 3.2 ఇంచెస్ వచ్చింది. ఈ 3.2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. నెక్స్ట్ దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి మైనస్ చేసి చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 2.75కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ దానికంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి, రెండింటిని అటాచ్ అయ్యేలాగా. నెక్స్ట్ మనకి ఇక్కడ డాట్ ఉంటుంది కదా, మన చెస్ట్ సైజ్ని బట్టి మనం ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఎట్లా మన చెస్ట్ సైజ్ని బట్టి అంటే మనకి ఇక్కడ ఫ్రంట్కి చెస్ట్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. సో మనకి పర్సన్కి చెస్ట్ ఎట్లా ఉందో మనం చూడగలుగుతాం కాబట్టి వాళ్ళకి ఏ సైజులో పెడితే డాట్ ఎట్లా వస్తుంది అనేది మనకి చార్ట్ ఉంటుంది. సో అది ఈ విధంగా ఇంతవరకు ఇక్కడ డిస్టెన్స్ ఎంత పెడితే మనకి ఇక్కడ చూడండి చెస్ట్ షేప్ ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇంత మైనస్ చేస్తే మనకి చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీనికి మనకి ఎవరి చెస్ట్ని బట్టి వాళ్ళకి ఇట్లా ఫార్ములా ఉంటుంది చార్ట్. సో ఇక్కడ చెస్ట్ రౌండ్ విత్ డాట్, ఇది 32 చెస్ట్ కాబట్టి సెకండ్ లైన్లో మనకి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను ఇది ముందే చెప్పిన కదా మీకు, ఇది న్యూ మెథడ్లో చేస్తున్నా కాబట్టి ఇది కొంచెం వాల్యూస్ కొంచెం అటు ఇటు ఎక్కువ ఉంటాయి. సో ఏం కంగారు అవసరం లేదు, దీనికి ఫిట్టింగ్ ఇదే పర్ఫెక్ట్ వస్తుంది. మీరు పాత మెథడ్ చూసి చేసే వాళ్ళకి పాత మెథడ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఆ రెండింటిని మాత్రం కలిపి మీరు చూడకండి. ఓకేనా, ఇక్కడ 4 ఇంచెస్ వచ్చింది చెస్ట్ డాట్కి, ఇక్కడ నేను 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా ఒక పాయింట్. సో మార్క్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ లైన్ని డ్రా చేయాలి. సైడ్ ఫిట్టింగ్ లైన్ ఎట్లా వస్తుంది మనకి చెప్తాను నేను. ఇక్కడ మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ మార్కింగ్, వేస్ట్ నడుము మార్కింగ్ ఉంటుంది కదా, నడుము మార్కింగ్కి ఇక్కడ ఎంత వచ్చింది 2.75. 2.75ని ఇక్కడ ఇట్లా పెట్టేసి మనకి చెస్ట్ వేస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి మన వేస్ట్ వచ్చేసి 27 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది 6.75. సో
మనకి ఇక్కడ 2.75 ఉంది కదా, 2.75 ప్లస్ మనం ఈ డాట్ని ప్లస్ మనకి ఇక్కడ ఎంత సారీ ఇక్కడ మనకి మన వేస్ట్ లైన్ వచ్చేసి డివైడెడ్ బై 4 చేస్తే మనకి 6.75 వచ్చింది. ప్లస్ ఈ 4 ఈ డాట్ని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అక్కడికి మార్క్ చేయాలి. 10.75కి మార్క్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఇక్కడ నుంచి 10.75కి మార్క్ చేయాలి. సో 10.75 ఇక్కడ మళ్ళీ ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్కి, ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్కి ఇక్కడ నుంచి మనకి లాస్ట్కి వచ్చింది. ఇది ఎట్లా అంటే మనకి వేస్ట్ డివైడెడ్ బై 4 చేస్తాం కదా, ఈ 4 ఇంచ్ మనం ఎక్స్ట్రా డాట్ పెట్టుకున్నాం కదా, అందుకే మనకి ప్లస్ 4 ఇంచ్ యాడ్ చేసి నేను మార్క్ చేసిన. మీకు అర్థం కావాలంటే మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2.75 వచ్చింది కదా, అదే 2.75ని మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడికి చూస్తే మనకి చూడండి 6.75 దగ్గరికి ఒక మార్క్ వచ్చిందా. ఇది మన వేస్ట్ లైన్. ఇది మొత్తం మనం మైనస్ చేసేస్తాం ఇందులో డాట్. ఓకే, నెక్స్ట్ ఈ చెస్ట్ లైన్ అనేది, ఈ చెస్ట్ లైన్కి ఈ మార్జిన్ లైన్ అనేది స్ట్రైట్గా ఇట్లా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ షేప్ ఎట్లా వేయాలి అంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా టేప్ని పెట్టి ఫోల్డ్ చేసి పాయింట్ వరకు సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో సెంటర్ ఒక పాయింట్, ఈ రెండింటికి మధ్యలో ఒక సెంటర్ పాయింట్, ఈ రెండింటికి మధ్యలో సెంటర్ పాయింట్. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైనకి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్. ఇక్కడ ఏం అవసరం లేదు. సో ఇవి డాట్స్ పెట్టి ఇందులోకి మనం మర్జ్ చేయాలి. ఓకే, ఇట్లా అంటే మనకి ఇట్లా ఇది ఉంటుంది కదా, దీంతోనైనా కానీ మనం మార్క్ చేయొచ్చు. ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసుకోవచ్చు షేప్. ఓకే, మనకి చెస్ట్ మార్కింగ్ అనేది చేసినాం. ఇది షేప్ డ్రా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ లెంత్ ఎంత వచ్చిందో మనం ఇదే లెంత్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలంటే 4.5 వచ్చింది కదా, ఇక్కడ నుండి 4.5 ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 4.5 ఎక్కడికి వచ్చింది మనకి, ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే వస్తుందో ఇక్కడ నుండి ఇక్కడికి అంతే మార్క్ చేసుకోవాలి. సో 4.5 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ గ్యాప్ ఎంతైతే ఉందో దీనికి దీనికి మనం పాయింట్ చెప్తాను నేను. మనం ఈ డాట్కి షేప్ ఇవ్వాలి కాబట్టి మనం డాట్ లైన్ డ్రా చేసినాం కదా, ఇప్పుడు డాట్ షేప్ని కూడా డ్రా చేసినాం. నెక్స్ట్ డాట్ బోత్ లైన్ సేమ్. నెక్స్ట్ డాట్ లైన్ డ్రా చేసినాం, డాట్ షేప్ డ్రా చేసినాం. ఇప్పుడు బోత్ లైన్స్ కూడా సేమ్, బోత్ లైన్స్ సేమ్కి డ్రా చేసి ఇక్కడ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాం. డాట్ గ్యాప్ ఇంటూ 2, ఈ డాట్ గ్యాప్ వచ్చింది కదా, దీన్ని ఇంటూ 2 చేసి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా, అక్కడ మార్క్ చేయాలి. సైడ్ ఫిట్టింగ్ లైన్ పైన మార్క్ చేయాలి. ఇక్కడ వచ్చిన మార్క్ని, ఇక్కడ వచ్చిన పాయింట్ని డబుల్ చేయాలి, ఇంటూ 2 చేసి ఇక్కడ మార్క్ చేయాలి. నెక్స్ట్ ఈ వచ్చిన డాట్ని డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ ఆన్ పోల్ సైడ్ మార్క్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వచ్చిన డిస్టెన్స్ని 1.5 వచ్చింది కదా, దీన్ని డబుల్ చేసి అంటే 3 ఇంచెస్కి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన 1.5 ఇంచ్కి హాఫ్ చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మార్క్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఒక స్ట్రైట్ లైన్, నెక్స్ట్ దీనికి ఒక స్ట్రైట్ లైన్. ఎక్కడ నుండి అంటే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్ లైన్, ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర మనకి దీనికి స్ట్రైట్గా. ఓకే, నెక్స్ట్ మనకి ఈ 11th పాయింట్ అయిపోయింది. డాట్ గ్యాప్ ఇంటూ 2 టైమ్స్ చేసినాం, డాట్ డివైడెడ్ బై 2 చేసినాం. ఓకే, ఇక్కడ షేప్ డ్రా చేసినాం. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్. ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ డ్రా చేయాలి కదా మనం, దానికోసం చెస్ట్ లైన్ నుంచి 1/2 ఇంచ్. ఇప్పుడు మనకి చెస్ట్ లైన్ ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఎట్లా డ్రా చేయాలి అంటే మనకి ఇక్కడ చెస్ట్ లైన్ ఉన్నది కదా, ఈ చెస్ట్ లైన్ నుంచి 1/2 ఇంచ్ ఇక్కడ మనకి కర్వ్ దగ్గర ఎక్కడ అటాచ్ అవుతుందో, ఎక్కడ పాయింట్ కలుస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా, అర్థమైందా? మనకి ఈ చెస్ట్ లైన్ ఉంటుంది కదా, ఈ చెస్ట్ లైన్ నుంచి ఇట్లా 1/2 ఇంచ్, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ కదా, ఈ 1/2 ఇంచ్ అనేది ఈ చెస్ట్ లైన్
ఈ ఆర్మ్ హోల్ లైన్కి, ఈ ఆర్మ్ కర్వ్కి ఎక్కడైతే అటాచ్ అవుతుందో పాయింట్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర మనం ఇట్లా ఒక మార్క్ చేసి ఇక్కడ నుంచి మన చెస్ట్ పాయింట్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇట్లా డ్రా చేసిన తర్వాత మనకి ప్రిన్సెస్ కట్, మనకి క్రాస్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండింటికి సెంటర్ తీసుకొని 0.5 ఇంచెస్కి పైనకి మార్క్ చేసి మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఆర్మ్ హోల్ డాట్. ఒకవేళ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ డాట్ రావడానికి మీకు డౌట్ ఉంటుంది కదా, నేను ఇక్కడ ఏమంటున్నా, ఈ రెండింటికి మిడిల్ పాయింట్ తీసుకొని 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసి మనం ప్రిన్సెస్ కట్ షేప్ గీయడమే, అంతే, అయిపోద్ది దీని ప్రిన్సెస్ కట్ షేప్ మొత్తం మార్కింగ్. ఒకవేళ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ డాట్ రావాలి కదా, అది ఎందుకు రాలేదు, ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి చెస్ట్కి అప్పర్ చెస్ట్కి మధ్య గ్యాప్ ఉంటే, ఒకవేళ గ్యాప్ ఎంత అయితే 0 to 4 ఇంచెసా, ఇక్కడ 4.25 to 8 ఇంచెసా, ఇట్లా ఎంత గ్యాప్ వస్తే అంతకు ఆర్మ్ హోల్ డాట్ నుంచి ఒక 1/2 ఇంచ్, ఒకవేళ 4 ఇంచ్ వరకు మన చెస్ట్కి గ్యాప్ ఉంటే, ఒకవేళ ఇంట్లో ఉంటే 1 ఇంచ్, ఈ మధ్యలో ఉంటే 1.25 ఇంచెస్కి మార్క్ చేసి డాట్ తీసుకోవాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఒకవేళ దీనికి రెండు అప్పర్ చెస్ట్ అంటే చెస్ట్ 32 ఇంచెస్ ఉంది, ఒకవేళ ఒకటి 32 ఇంచెస్, ఒకటి 34 ఇంచెస్ ఉంది అనుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది మనకి గ్యాప్, అప్పర్ చెస్ట్కి 2 ఇంచెస్ వచ్చింది. ఇట్లా 2 ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఈ గ్యాప్ అనేది మనకి ఇందులో వస్తుంది కదా, సో మనం అప్పుడు ఏం చేయాలి, 1/2 ఇంచ్ డాట్ అనేది పెట్టాలి. ఆ 1/2 ఇంచ్ డాట్, ఓకేనా? మనకి చెస్ట్కి అప్పర్ చెస్ట్కి మధ్య గ్యాప్ ఉంటేనే మనం ఇక్కడ ఆర్మ్ హోల్కి డాట్ పెట్టాలి, లేదంటే చెస్ట్ రెండు అప్పర్ చెస్ట్ సేమ్ ఉంటే కనుక ఏ డాట్ అవసరం లేదు మధ్యలో. ఓకేనా? ఇక్కడ చెప్పినది అర్థమైందా? ఇక్కడ 1/2 ఇంచ్, ఒకవేళ మీ ఈ చెస్ట్కి అప్పర్ చెస్ట్కి మధ్య గ్యాప్ ఒకవేళ 8 వచ్చింది అనుకో, 8 వస్తే మనకి ఇక్కడ ఎంత 1 ఇంచ్ తీసుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అట్లా ఇక్కడ మన చెస్ట్ లైన్కి మళ్ళీ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడనే పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్ బోత్ సేమ్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ ఏ ఆర్మ్ హోల్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ అనేది తీసుకోవట్లేదు. మనం డైరెక్ట్ దీనికే సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం. చూడండి ఎట్లను, ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఓకే, ఈ సెంటర్ పాయింట్ నుండి 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా మనం దీనికి, సో ఇట్లా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేయాలి. సో ఇది మన ప్రిన్సెస్ కట్ షేప్, పర్ఫెక్ట్ షేప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ లైన్ని మనం బ్యాక్ పార్ట్తోని మ్యాచ్ చేయాలి. ఎందుకంటే మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది ఫిట్టింగ్లో పర్ఫెక్ట్ స్ట్రైట్ ఉండాలి కాబట్టి మనం ఆ బ్యాక్ పార్ట్ అనేది దీనికి మ్యాచ్ చేసి మనం డ్రాఫ్ట్ చేయాలి. చూడండి ఎట్లనో చూపించుతాను నేను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ పేపర్ ఉంది కదా, ఇట్లా మన చెస్ట్ ఇక్కడ మార్జిన్ లైన్ ఉంటుంది కదా, మార్జిన్ లైన్కి ఇట్లా స్ట్రైట్ పెట్టాలి. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ ఇట్లా పైనకి, 1/2 ఇంచ్ ఇట్లా పైనకి ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మన పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్తోని ఫ్రంట్ పార్ట్కి లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం చెస్ట్ది సేమ్ లైన్ ఉన్న పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది మనకి పర్ఫెక్ట్ షేప్. సో మనకి ఇక్కడ మైనస్ అయిందంటే ఇక్కడ మైనస్ అయిపోద్ది ఇక్కడ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ కూడా మైనస్ అయిపోద్ది. ఓకే, మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అయిపోయిందని అర్థం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎక్స్టెండ్ అయింది 1/2 ఇంచ్, ఎందుకంటే మనకి ఆర్మ్ రౌండ్ ఇట్లా వెళ్తుంది కదా, అందుకే ఇక్కడ ఎక్స్టెండ్ అయింది. సో ఇట్లా సైడ్ ఫిట్టింగ్ లైన్కి మన బ్యాక్ లైన్ని స్ట్రైట్గా పెట్టి మార్క్ చేసినాం. మనకి చూడండి ఇక్కడ ఫిట్టింగ్ లైన్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఓకే, ఇది మన బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్. సో ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నా.
ఓకే, మనకి ఫ్రంట్ డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇట్లా ఈ చెస్ట్ పాయింట్ని ఇట్లా కలిపినప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ కలిసింది కదా, చూడండి చెస్ట్ పాయింట్ కలిసింది. మనం ఒకవేళ దీనికి స్టిచ్ చేస్తే అట్లా కలవదు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకోవాలి మనం క్లాత్ పైన పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఒక చిన్న పాయింట్ ఇక్కడ మైనస్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది మైనస్ అయిపోద్ది. ఎందుకంటే మనకి ఈ పాయింట్స్ స్టిచ్ చేసినప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ కావాలి కదా, సో అందుకోసం ఈ విధంగా మార్క్ చేసి ఈ విధంగా చూడాలన్నట్టు పాయింట్స్ ఇక్కడికి వచ్చింది కదా మనకి లాస్ట్ పాయింట్ అనేది. అందుకే ఇక్కడ నుంచి ఈ చిన్న పాయింట్ని కట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి షేప్ పర్ఫెక్ట్ వచ్చింది. ఇది మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ డ్రాఫ్టింగ్, ఇది బ్యాక్. సో ఇప్పుడు బ్యాక్ని ఫ్రంట్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, బోత్ షోల్డర్స్ అనేది 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనకి సైడ్ ఫిట్టింగ్ లైన్ పైన ఇట్లా చేస్తే మనకి ఇక్కడ అనేది ఇట్లా చెస్ట్ షేప్ వస్తుంది. ఓకే, ఇది మన ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రాఫ్టింగ్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్లీవ్స్, మనం మొత్తానికి బోత్ డీప్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ చూస్తున్నాం కదా, దానికి స్లీవ్స్ కూడా ఉంటాయి. సో స్లీవ్స్ ఫార్మా, రెగ్యులర్ స్లీవ్ ఫార్మా ఇంకా మిగతా స్లీవ్స్ ఎట్లా డ్రా చేసుకోవాలి, ఎట్లా మార్క్ చేసుకోవాలి, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థమైందంటే, మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ కటింగ్ని యూజ్ చేసుకొని మీకు నచ్చినట్టు మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయ్యే విధంగా మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేసి మీకు నెక్స్ట్ పార్ట్లో స్లీవ్స్ చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్లో ఒకటే వీడియోలో స్టిచ్చింగ్ మొత్తం పూర్తి చేసి మీకు ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అనేది చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.